మమ్మీ చెప్పేది వినమ్మా, లేకపోతే మమ్మీ కోపం వస్తుంది. ఆ తర్వాత నిన్ను బాగా కొడుతుంది. కొట్టినా సరే నా హనీ దొరికేంత వరకు నిన్నేం తినను. పోనీ పైకి తీసుకెళ్ళి నీకిష్టమైన రామాయణ కథ చెప్పనా? నాకేమొద్దు. సిరి 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 పోనీ ఎక్కడికెళ్తుంది? గార్డెన్ మొత్తం ఆ బొమ్మ కోసం వెతికి వెతికి తిక్క కుదురుతుంది. ఆకలి వేయగానే తనే వచ్చి తింటుంది. అనవసరంగా పాప ఆ బొమ్మ మీద ఇష్టం పెంచుకుంటుందమ్మా. ఆ బొమ్మను చూస్తేనే నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. అనుమానమేంటి? ముఖం మీద ఘాట్లతో ఒక కన్ను పోయి ఎంత వికారంగా ఉంది. దాన్ని చూస్తేనే నాకు భయమేస్తోంది. అది పాపకెట్లా నచ్చిందో. పిల్లలకి ఏది నచ్చుతుందో ఎందుకు నచ్చుతుందో మనకెలా తెలుసు? నువ్వు లేనిపోని ఊహించుకొని నన్ను భయపెట్టకు చాలు. ముందు వెళ్ళి వంటగదిలో పంచుడు. అలాగేనమ్మా. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.